మీరంటున్న ఐడియాలతో ఉన్న కృష్ణమాదిగనేమో రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. మీరేమో పొగుడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు. నేను కృష్ణ మాదిగని కాదు. 2 ఆ! గాదు మీరు నేను. కాదు. కాదు అహా! ఆయన్నేమో ఆయనకు ఒక పొలిటికల్ పర్పస్ ఉన్నది. వర్గీకరణ జరగాలి. దానికోసము మందకృష్ణన్న బీజేపీకి మద్దతుగా ఉన్నాడు. వాళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టామంటే రేవంత్ రెడ్డిని తిడతాడు. జిల్కర్ శ్రీనివాస్‌ని విమర్శించమంటే జిల్కర్ శ్రీనివాస్‌ని విమర్శిస్తాడు. కృష్ణ అన్న పరిస్థితి అది పాపం. నేను ఆయన్ని వ్యతిరేకించట్లేదు. ఆయనకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఒక నదిలో కొట్టుకుపోతున్న మనిషికి ఒక చిన్న కర్ర దొరికితే ఆ దుంగ పట్టుకొని హ్మ్, ఒడ్డిదాలని ఎట్లా ప్రయత్నిస్తాడో, అట్లా వరదల్లో చిక్కుకుపోయిన వ్యక్తిలాగున్నది మా కృష్ణన్న పరిస్థితి. సో, బీజేపీ ఒడ్డుకు చేరుస్తదని ఆశపడతా ఉన్నాడు. ఒడ్డుకు చేరిస్తే సంతోషం. చేర్చకపోతే మాత్రం ఆ దుంగతోటే పోయి సముద్రంలో గెలిచే ప్రమాదం ఉంటది. మీరు వర్గీకరణ సపోర్ట్ చేస్తారా? 100% తమిళనాడులో వర్గీకరణ జరిగిందే వీసీకే పార్టీ సపోర్ట్‌తో. బై ఫిలాసఫీ, బై డాక్ట్రిన్, బై ప్రిన్సిపుల్ మేము వర్గీకరణకి సపోర్టు. మీ పార్టీ, మీ మా విధానం. మా పార్టీ. తమిళనాడులో వర్గీకరణ సక్సెస్ అయింది. సుప్రీం కోర్ట్ ఆమోదించింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో వర్గీకరణ సమస్య జటిలమైంది. కారణం ఏంది? దాని పట్ల నిజాయితీగా లేని నాయకత్వం. తమిళనాడులో కరుణానిధి గారు, తిరుమావళవన్ గారు నిజాయితీగా ఉన్నారు. ఆనాడున్న జయలలిత కూడా నిజాయితీగా ఉంది. ఈ నిజాయితీ కలిగిన నాయకత్వం అంతా 3% రిజర్వేషన్ ప్రత్యేకంగా అరుంధతి యార్లకిస్తూ చట్టం చేశారు. సుప్రీం కోర్టు అది న్యాయమైంది అని చెప్పి ప్రకటించింది. రాజ్యాంగబద్ధమని ప్రకటించింది. కాబట్టి అక్కడ వర్గీకరణ ఉద్యమం పరిష్కారం అయింది. ఆ విషయం ఎందుకు చెప్పాడు కృష్ణన్న? ఏమో మరి. ఆ! ఆ విషయం ఎందుకు చెప్పాడు కృష్ణన్న? తమిళనాడు రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాడు కృష్ణన్న? ఎందుకంటే తమిళనాడులో కృష్ణన్న తీసుకురావాలనుకున్న ఉద్యమాన్ని ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ చేశారు. అక్కడ ఎందుకు సమస్య పరిష్కారమైంది? ఇక్కడ ఎందుకు పరిష్కారం కావట్లేదు? ఆయన కూడా అంటున్నాడు ఎందుకంటే రాజకీయ అక్కడ తిరుమావళవన్ ఉన్నాడు. అక్కడ పరిష్కారమైంది. మా నాయకుడు తిరుమావళవన్ గారి మూలంగా ఆ సమస్య పరిష్కారమైంది. ఇక్కడ కూడా పరిష్కారం అయితది తిరుమావళవన్ గారి మూలంగా, జిలకర శ్రీనివాస్ గారి మూలంగా. ఓహ్! అంతే. కానీ మరి బహుజన సమాజ్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? బహుజన్ సమాజ్ పార్టీదైనా, బీజేపీదైనా సమైక్యవాదం. వాళ్ళేమో హిందూ సమైక్యవాదం అంటారు. వీళ్ళేమో బహుజన సమైక్యవాదం అంటారు. ఈ సమైక్యవాదంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏందంటే, తన డిమాండ్‌ని తాను వదులుకొని, స్వచ్ఛందంగా తాను వదులుకొని, తనని వ్యతిరేకించే వాళ్ళతో కూడా అన్‌కండిషనల్‌గా కలిసి బతకాలని కోరుకోవటం. అది కరెక్ట్ కాదు. ఈ వైరుధ్యాన్ని ఇంటెన్సిఫై చేసి, షార్పెన్ చేసి పరిష్కరించాలంటాడు తిరుమావళవన్ సార్. వైరుధ్యాన్ని ఫ్రెండ్లీ కాంట్రడిక్షన్ పేరు మీద కాంప్రమైజ్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెడరలిజం ఆర్ యూనిటీ, సమైక్యత పేరు మీద. కాదు, ఈ కాంట్రడిక్షన్ పరిష్కరిస్తేనే అసలైన ఐక్యత సాధ్యమైతది అంటున్నది వీసీకే తిరుమావళవన్ సార్. సో, కాంట్రడిక్షన్‌ని షార్పెన్ చేసి పరిష్కరించేసిర్రు తమిళనాడులో. అందుకని అక్కడ మాలమాదిగ పంచాయతీ లేదు. పల్లార్లు, అరుంధతియార్లు, చెక్కిలియార్లు, పరయార్లు అందరూ కలిసి వీసీకేని నిలబెట్టి ఈరోజు బలమైన పార్టీగా ఉన్నది వీసీకే అక్కడ. ఇక్కడ దళిత రాజకీయాలు సక్సెస్ కాకపోవడానికి ఆ పరిస్థితి అంటే అక్కడి పరిష్కారం ఇక్కడ లేకపోవడమే. రెండోది ఏందనంటే కృష్ణన్న రాజకీయ ఉద్యమంగా మార్చకపోవడం. నువ్వు కాంగ్రెసోళ్ళు సీట్ ఇయ్యలేదు మా మాదిగలకని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బాధపడుతున్నారు గదా! ఎంఎస్‌పీ మహాజన సోషలిస్ట్ పార్టీ మొత్తం 17 సీట్లకి నువ్వే టికెట్ ఇచ్చి నిలబెట్టొచ్చుగా. వాళ్ళని అడిగేదెందుకు? హ్మ్. మీరు ఔట్‌సైడర్. మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు గాదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం ఎవరికియ్యాలనేది. టీఆర్ఎస్ అంతర్గత విషయం ఎవరికియ్యాలనేది. మీకొక పార్టీ ఉంది. దాన్నందరం ఎందుకు ఆయనకు హక్కు అభిమానిస్తున్నాం. ఉంది. అడిగే హక్కు లేదా? ఎవరెవరినైనా అడగొచ్చు. కానీ దానికి పరిష్కారం నీ చేతిలో ఉంది గదా అంటున్నా నేను. హ్మ్. వీసీకే పోటీలో పెట్టింది. 10 నియోజకవర్గాలకి నామినేషన్ ఏస్తే 7 నియోజకవర్గాల్లో మా నామినేషన్‌లు నిలబడ్డాయి. మిగతా మూడేమైనాయి? అది చిన్న చిన్న కారణాల మూలంగా కొట్టేశారు. ఉదాహరణకి మల్కాజ్గిరిలో 73 మంది నామినేషన్‌లు రిజెక్ట్ చేశారు. రీజన్? రీజను ఆడ ఈటెల రాజేందర్‌కి లోపాయికారిగా సపోర్ట్ చేయాలని, బీజేపీకి పోటీ తగ్గించాలని, ఓట్లు చీల్చగలిగే నాయకులందరిని ముందే ఐడెంటిఫై చేసి, మీకు తెలుసా మా అభ్యర్థి మంచింటి ఆంజనేయులు గారికి రాత్రి 12 గంటల వరకు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఫోన్‌లు చేస్తూనే ఉన్నారు. ఏమని? మీరెవరు? ఎక్కడున్నారు? మీ పార్టీ ఏంటిది? మీరేం చేస్తారు? ఆ కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఏరియాలో ఆయనకున్న రిలేషన్స్ అయన్నీ స్టడీ చేసి, ఈయన గనక
పోటీలో ఉంటే మినిమం ఒక 20,000 ఓట్లు చీలుస్తాడు. కాబట్టి ఏదో ఒక కారణం చూపించి ఆయన రిజెక్ట్ చేయాలి. చిన్న టిక్ పెట్టలేదనే కారణం చూపించి రిజెక్ట్ చేశారు. పటేల్ సుధాకర్ రెడ్డి గారి భార్య వనజక్క. ఆవిడ కూడా నామినేషన్ వేసింది. చిన్న టిక్ మీ పార్టీ తరపు పెట్టలేదు. నుంచా? మా పార్టీ తరపున కాదు, వేరే ఇండిపెండెంట్‌గా వేసింది. ఎక్కడ ఏ నియోజకవర్గం? మల్కజ్గిరి నియోజకవర్గం. తనది కూడా రిజెక్ట్ చేశారు. నేనేమంటున్నా అంటే తనకు నచ్చిన వ్యక్తులకేమో మీరు ఇది పలానాది కరెక్ట్‌గా లేదు, దీన్ని మళ్ళీ తయారు చేసుకొని రండి. అఫిడవిట్‌లో మా తేడాలుంటే కూడా నలుగురు లాయర్‌లను పెట్టించి అఫిడవిట్లు కొత్తగా తయారు చేసుకోవడానికి అనుమతించిన రిటర్నింగ్ ఆఫీసర్ మా అఫిడవిట్లలో, మా అభ్యర్థుల అఫిడవిట్‌లో చిన్న చిన్న తేడాలుంటే సవరించుకునే అవకాశం ఇవ్వలేదు. అంటే అక్కడ పోటీ తగ్గించి కేవలం పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యన ఉండేటట్టుగా ప్లాన్ చేశారు వాళ్ళు. అందుకని మా కొన్ని చోట్ల మా అభ్యర్థుల నామినేషన్‌లని రిజెక్ట్ చేయడం జరిగింది. అందుకని నేనేమంటున్నా అంటే ఒక ఐడియాలజికల్‌గా బలమైన పార్టీగా ఉన్న అది కూడా వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నటువంటి మా పార్టీని కృష్ణన్న సపోర్ట్ చేయకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? మీ బీసీకే లోక్సభలో ఎంతమంది ఎంపీలు పోతారు? బీజేపీ 2 ఎంపీలు ఉన్నారు మాకు. ఇద్దరు ఇండియా కూటమిలో మేము మెంబర్లము. మా పార్టీ 30 మందితో 30 పార్టీలతో ఉన్న ఇండియా సపోర్ట్ కూటమిలో చేయండి. మెంబర్. బీజేపీకి ఆయన చేయడం వలన బీజేపీకి వాళ్ళు అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ చేస్తాను హామీ ఇచ్చిండు. ప్రధానమంత్రి ఇవ్వడం ఫస్ట్ టైం. ఒక ప్రధానమంత్రి ఇవ్వడం ఆ స్థాయి మామూలు విషయంగా ఆ ప్రధానమంత్రి పిలిపించి ఈ మీటింగ్ చెప్పడం అనేది అది ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ఆయన మీరు అన్నట్లు ఆయన పొలిటికల్ ఏజెండా అనేది అనుకున్నాడు. ఓకే, మీకు ఇక్కడ మీ ప్రభావం ఎంత ఉండొచ్చు ఇక్కడ? కృష్ణన్న పిలిస్తే నరేంద్ర మోడీ రాలే. నరేంద్ర మోడీ చెబితే కృష్ణన్న మీటింగ్ పెట్టిండు. చాలా తేడా ఉంది. ఓకే, ఆయన కృష్ణన్న నరేంద్ర మోడీ చెబితే మీటింగ్ పెట్టిండు. కిషన్ రెడ్డి చెబితే మీటింగ్ పెట్టిండు. ఈ కృష్ణన్న అంటే నాకు గౌరవం, చాలా గొప్ప నాయకుడు, నేను కాదంటలేను. కానీ ఆడ ఈక్వేషన్స్ డిఫరెంట్. అయినా కూడా నరేంద్ర మోడీ చెప్పినా కిషన్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్తే ఏమి వర్గీకరణ సమస్య పరిష్కారం చేసిన హామీ ఇచ్చారు కదా వాళ్ళు. హామీయే అది 10 సంవత్సరాలుగా పరిపాలనలో ఉండి ఎందుకు చేయలేదు? ఎన్నికలకు ముందే ఎందుకు హామీ ఇచ్చిండు అంటున్నా నేను. 2019లో ఎందుకు చేయలేదు? ఏకంగా మా కృష్ణన్న పోయి వెంకయ్య నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ 6 నెలల్లోనే ఎందుకు చేయలేదు? బంగారు లక్ష్మణ్తో కలిసి పనిచేశాను, నేను ఆయన శిష్యుని అని చెప్పుకున్నాడు అదే సభలో. బంగారు లక్ష్మణ్ గారు బతికున్న కాలం నుంచి 94 నుంచి కృష్ణన్న ఇక్కడ మూవ్మెంట్ చేస్తున్నాడు. ఇదే హైదరాబాదులో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఫుల్ టైమర్గా నరేంద్ర మోడీ గారు పనిచేశారు. వర్గీకరణ ఉద్యమం పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ప్రత్యక్ష సాక్షి నరేంద్ర మోడీ గారు. ఆయనకు తెలియదా ఈ సమస్య ఎంత జటిలమైందో లేదా ఎంత ఇంపార్టెంటో? అధికారంలోకి రాగానే ఎందుకు చేయలేదు? చేస్తే నార్త్లో పవర్ కోల్పోతాడు కాబట్టి. ఇప్పుడు కూడా చేయడు. కేవలం సౌత్లో ఉన్న ఆంధ్ర, మన తెలంగాణ, కర్ణాటకలో ఉన్న 3 రాష్ట్రాల్లో మాదిగల ఓట్ల కోసం మాత్రమే ఆయన ఇచ్చిన హామీ. అందులో నిజాయితీ లేదు. లాస్ట్ డే ఆఫ్ ద పార్లమెంటు సెషన్లో చాలా చట్టాలు ఆమోదింపజేసుకున్నాడు. మీరు కోర్టు మీద భారం వేసి ఊరుకున్నారు కానీ అదే రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోయేది కదా.